శరవేగంగా వచ్చిన ఋతుపవనాలు కొందరికి ఆహ్లాదాన్ని ఇస్తుంటే మరికొందరికి ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా వీచే ప్రచండ గాలులకు అరటి పంటకు నష్టం వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం కురిసిన వర్షానికి వీచిన గాలులకు పద్మనాభం మండలం రెడ్డిపల్లి మంగవారి కల్లాల్లో సుమారు 5 ఎకరాల అరటి తోట నేల కొరిగింది. ప్రభుత్వం తుఫానులు సంభవించే సమయాల్లో నష్టపరిహారం ఇస్తోందని, ఇలా అకాల వర్షాలతో నష్టపోయిన తమను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఏమండి మాదే మంగవారి కాలాలండి, రెడ్డిపల్లి. మంగ సత్యనారాయణ. మొత్తం నాతో ఇంకా 4 అన్నదమ్ములు ఉన్నారు మా వాళ్ళు. అరటి తోట వేసాం. దగ్గర సుమారు ఎకరానికి 50,000 దగ్గర ఖర్చు అయినాయి. కానీ సంవత్సరం వేసిన తర్వాత ఫలసాయం వచ్చి టైం కల్లా సంవత్సరం అయింది, చక్కగా మొత్తం పడిపోయి సాపు అయిపోయిందండి. ఎవరో ఒక్కరు కూడా పైసా అడిగినట్లేదు. అంచా రైతు ఈ రకంగా నష్టపోతాను కాబట్టి మాకు ఏదో మీరు కొద్దిగా తుఫాన్లు వస్తే తప్ప లేకపోతే లేదని అంటారు. అంచే తుఫాన్లు కాకుండా ఇలా గాలి ఒకరోజే వచ్చింది, మొన్న ఒకరోజు ఇవాళ 2 రోజులు అయ్యి మొత్తం సాప్ అయిపోయింది. దాని గురించి మీరు కొద్దిగా మా గురించి సహాయం చెయ్యాలనేసి కోరుతున్నామండి. ఎకరానికి 50,000 దగ్గర పెట్టామండి. 50,000 పెడితే ఆఖరికి కూడా పైసా కూడా కలిసి రాలేదు. కానీ ఇప్పుడు మరి 50 రూపాయలు కూడా రాలేదు. చేత మరి ఏమో మరి ఏ సరుడు తోటలో వేసుకోవడం తప్ప మరి వ్యవసాయం మరి చేయలేము. మీరు ఏదో మా గురించి దయించి కొద్దిగా సహకారం చేస్తారని చూస్తున్నామండి. ఎన్ని ఎకరాలు? ఎన్ని అంటే 4 ఎకరాల పైన ఉంటుందండి. గతంలో బొప్పాయి తోట వేసాను. బొప్పాయి తోట వేస్తే అది కూడా ఇదే టైంకి వచ్చి సరిగ్గా సంవత్సరం అయింది. సరి దింపు టైంకి వచ్చి వర్షం పడి నీరు నిలబడి పైసా కూడా చేతి రాకుండా పోయింది. ఈ సంవత్సరం అరటి తోట అయితే ఈ సంవత్సరం ఇలాగైందండి. మరి అని చేత దాని గురించి మరి మీరు ఏడు చేస్తారో గవర్నమెంట్ మీరు మాకు కొద్దిగా సహాయం చేస్తారని చూస్తానండి. మరి ఇది మాత్రం మాకు పైసా కలిసి రాలేదు. ఇందులో నాశనం అయిపోయింది స్వభావం. కానీ చూడడానికి కావాలంటే ఇంకెవరైనా అధికారులను తీసుకొని చూపించకండి అని.